పుదుచ్చేరికి చెందిన ప్రముఖ మోడల్ సోషల్ మీడియా పర్సనాలిటీ శాన్ రేచల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న రేచల్ పుదుచ్చేరి కారామణికుప్పంలోనే ఆమె నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. భారతీయ సినిమా, ఫ్యాషన్ పరిశ్రమలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించడంలో రేచల్ ముందున్నారు. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి, లెక్కకు మించిన అప్పుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ సింధు, అంటే మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ శాన్ రేచల్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రస్తుతం ఒక సమాచారం మనకు అందుతుంది. అయితే అధికంగా నిద్ర మాత్రలు వేసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మోడల్ శాన్ రేచల్ ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పేసి అన్న కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 25 ఏళ్లు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్నట్టు ఆమె అధిక మోతాదులో రక్తపోటు మాత్రలు తీసుకొని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే శాన్ రేచల్ ను శంకర్ ప్రియ అని కూడా పిలుస్తారు. శాన్ రేచల్ చాలా నల్లగా ఉంటారు. దీంతో ఆమె రంగుతో సంబంధం లేకుండా శాన్ రేచల్ తన ప్రతిభతో మోడలింగ్ రంగంలో రాణించారు. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే 2020-21లో మిస్ పుదుచ్చేరి, 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, అదే ఏడాదిలో మిస్ బెస్ట్ యాటిట్యూడ్ తదితర టైటిల్స్ ని కూడా గెలుచుకున్నట్టయితే మనకు సమాచారం ఉంది. అయితే మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ టైటిల్ ని కూడా కైవసం చేసుకున్నారు. అయితే సోషల్ మీడియాకు సంబంధించి అంటే ఇప్పటికైతే మనకు ఉన్న సమాచారం అంటే తను చిన్నతనం నుంచే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఆ రంగు విషయంలో. అండ్ సంబంధం లేకుండా శాన్ రేచల్ తన ప్రతిభతో ఎన్ని అంటే ఈ రంగు ఉన్నా సరే ఎన్నో కాంపిటీషన్స్ లో పాల్గొని అవార్డులు పొందడం, ఇవన్నీ తనకి మంచి పేరున్నాయని చెప్పుకోవాలి. కానీ మరి ఏమైందో ఏమో తెలియదు, ఫ్యాషన్ షోలు, ఇతర కార్యక్రమాలను హోస్ట్ చేయడం వల్ల తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆవిడ అప్పుల పాలయ్యారు అని చెప్పేసి అయితే ఇదొకటి బాగా వైరల్ అవుతుంది. అంటే అందరికి తెలుస్తుంది. ఈ జూన్ 5న ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఆత్మహత్యకు ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈడ చనిపోవడం వెనుక ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయా అన్న కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు సింధు. థ్యాంక్ యూ హారిక.